వెంకటగిరి ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఎస్ఎస్ఆర్ నాయుడు, భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్. బుల్లితెర మీద వివిధ రకాల వేషధారణలతో కూడా ప్రేక్షకులను నవ్వించడంలో ముందడున్నది వెంకీ మంకీ. అతను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ సంక్రాంతి సందర్భంగా కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ ప్రజల్ని నవ్వించే ఉద్దేశంతో అయితే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. అసలు మనతో పాటు ఉన్నారు. అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, జబర్దస్త్లో ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జబర్దస్త్లో మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు జబర్దస్త్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు జబర్దస్త్ ఎప్పటికీ ఆల్వేస్ జబర్దస్తేనండి. హ్యాపీ జబర్దస్త్. ఇప్పుడు నేనేంటంటే జబర్దస్త్ నుంచి తర్వాత బయటకు వచ్చేసి ఇప్పుడు 2 వెబ్ సిరీస్లు, చాలా పెద్ద వెబ్ సిరీస్లు డైరెక్షన్ చేశాను. ఒకటి బావబామ్మర్ది, 2 మామ అల్లుడు. అవి అతిపెద్ద ప్లాట్ఫామ్లో త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. అంటే జబర్దస్త్ ఇంకొకసారి ఏదైనా ఒక ముందడుగు వేసి ఇంకేదైనా కొత్త పొద్దు దొక్కపోతుందా, ఇంక వేరే విధంగా ఏదైనా కనిపించబోతుందా, లేకపోతే జబర్దస్త్ అంటే రెగ్యులర్గా వెళ్ళిపోయే కామెడీ ఉండబోతుందంటారా? లేదు, జబర్దస్త్ ఎప్పటికప్పుడు కొత్తగానే ట్రై చేస్తున్నారు. ఇంకా అతి త్వరలో మీకు ముందుకు ఇంకా సరికొత్తగా రాబోతుంది జబర్దస్త్. అంటే చాలా సంవత్సరాల నుంచి చూసిన వారే ఉన్నారు, కొత్త వారు చాలా తక్కువ మంది వస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయి సినిమాల్లో కూడా సెటిల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే కొత్త వారికి జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు మీరు చూసినట్లయితే మా సీనియర్స్ అందరం కూడా మేము బయటకు వచ్చేసామండి. అంటే కారణం సినిమాల ఆఫర్స్ రావడం వల్ల. అండ్ ఇప్పటివరకు అందరం కూడాను ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. సో కొత్త వారికి అవకాశం ఇద్దామని సీనియర్స్ అందరు బయటకు వచ్చేయడం జరిగింది. ఓకే సార్, వెబ్ సిరీస్ చేస్తున్నారంటే ఏ వెబ్ సిరీస్ చేస్తున్నారు సార్? దానికి పరిస్థితి కామెడీ వెబ్ సిరీసెసే. ఇప్పటికి ఒక 2 డైరెక్షన్ చేశాను. చాలా పెద్ద ప్యాడింగ్. బావబామ్మర్దిలో ఒక 17 మెంబర్స్ ప్యాడింగ్ అండ్ మామ అల్లుడిలో ఒక 32 మెంబర్స్ ప్యాడింగ్తో చేశామండి. అదేవిధంగా ఇప్పుడు జబర్దస్త్ గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? అది దాని గురించి మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారంటారు? జబర్దస్త్ ఆల్వేస్ జబర్దస్త్ అండి. నాలాంటి వాళ్ళకి ఎంతమందికో లైఫ్ని ఇచ్చింది. అండ్ జబర్దస్త్ ఎప్పుడు జబర్దస్త్ లానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది వెంకీ మంకీ అయితే తెలియజేసిన పరిస్థితి. జబర్దస్త్ ఎప్పటికీ జబర్దస్త్. ఇది కొత్త వారికి ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఇస్తుంది. అదేవిధంగా కూడా జబర్దస్త్ ప్రజలను, ప్రేక్షకులను నవ్వించి దానికోసం ఏ రోజుకి ఆ రోజు కొత్త పొద్దులు అయితే తొక్కుతుందని చెప్పేసి తన అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తమ హావభావాలతోటి బుల్లితెర మీద నవ్వులు పండిస్తూ ప్రేక్షకులకు హృదయాలు దోచుకున్నటువంటి అదే ఆనంద్ అయితే ఇక్కడ మనతో ఉన్నారు. అసలు వారు జబర్దస్త్లో ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు, అసలు జబర్దస్త్లో వాళ్ళ ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. చెప్పండి ఆనంద్ గారు, జబర్దస్త్ ఇది యాక్టర్ ఉన్నారు, దాంట్లో అసలు ఎలా ఉంది జబర్దస్త్, అసలుకి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంట? జబర్దస్త్ ఎప్పటికీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో అందులో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాము. చాలా రోజులు జబర్దస్త్ దాదాపు ఒక 8 సంవత్సరాల దాకా చేశాము. జబర్దస్త్ నాకు టీమ్ లీడర్ పొజిషన్ ఇచ్చి అదుర్ సానంద్, సరదా సత్యపండు టీం కూడా చేశామండి. సో చాలా హ్యాపీ. మా ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా హ్యాపీ. జబర్దస్త్ పుణ్యం అంతా వెల్ సెటిల్డ్. ఒక 50 ఫిలిమ్స్ చేసినా కూడా రాని పేరు మా జబర్దస్త్ దయ వల్ల మా అందరికి వచ్చింది. జనాలు లక్షల మంది అభిమానాలు మా మీద ఉన్నాయంటే దానికి కారణం బికాస్ ఆఫ్ ద ఓన్లీ జబర్దస్త్. సో జబర్దస్త్కి, మా మల్లెమాల ప్రొడక్షన్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ. అయితే ఎట్ ది సేమ్ టైం మీరు జబర్దస్త్లో ఇప్పటివరకు యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది సినిమాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. సినిమాల్లో కూడా స్థిరపడిన పరిస్థితి. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది జబర్దస్త్. అవునండి, కొత్త వాళ్ళు ఇప్పుడు పాత వాళ్ళంతా మోస్ట్లీ సీనియర్స్ అంతా మూవీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు జబర్దస్త్కి. చాలామందికి అక్కడ ఆదరణ లభిస్తుంది. కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి జబర్దస్త్కి. సో మీ రీల్స్ ద్వారా కానీ ఇంకో దారి కానీ సెలబ్రిటీస్ అయిన వాళ్ళని కూడా జబర్దస్త్ పిలిపించి మరి వాళ్ళని హైలైట్ చేస్తుంది కూడా. జబర్దస్త్లో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలాగ రావాలని అనుకుంటే వాళ్ళకి చాలామంది రూట్స్ తెలిసిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలాగ రావాల్సి ఉంటుంది అంటారు? నేను అదే చెప్తున్నాను. మన చేతిలోనే ఇవాళ రేపు ఫోన్ ఉందండి, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వాటిలో ఫేమ్ అయిన వాళ్ళు కానీ, కొత్తగా యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, కొత్తగా రాత్రి సెలబ్రిటీస్ అవుతున్నారు కొంతమంది మీరు చూసినట్టయితే. సో అలా చేసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఎమ్స్లో ఫాలోవర్స్ తెచ్చుకున్న వాళ్ళకి కానీ జబర్దస్త్ ఎప్పుడుగా అవకాశం ఇస్తుందండి. జబర్దస్త్లో అలాగే శ్రీదేవిలో కూడా ఇస్తుంది. సో టాలెంట్ ఉన్న వాళ్ళు, రైటర్స్ కానీ, అలాగే బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ దాకా అప్రోచ్ అయ్యి మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ దాకా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అయితే చివరికి ఒక ప్రశ్న, చాలామంది జబర్దస్త్లో చాలా సంవత్సరాలు పనిచేసి దాని ద్వారా ఫేమ్ వచ్చి చివరికి వెళ్ళిపోతూ కూడా మల్లెమాల మీద, అదేవిధంగా జబర్దస్త్ మీద ఒక విమర్శలు కూడా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకండి. ఇప్పుడు నేను దాన్ని కామెంట్ చేయడానికి నేను సరిపోయే టైం వచ్చినప్పుడు మాట్లాడతానండి. అంటే భవిష్యత్తులో అదే ఆనంద్ ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ఏదైనా సినిమాల్లో అవకాశం ఉందా, లేకపోతే ఈ జబర్దస్త్లోనే ఇంకేదైనా కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో మంచి మంచి మూవీస్ మెయిన్ లీడ్ చేయాలని నేను ఉన్నానండి, కసిగా చేస్తున్నా. సో ప్రజెంట్ అయితే మా టీవీ కానీ, జెమినీ కానీ సీరియల్స్ చేస్తున్నా. సో భవిష్యత్తులో
ఒక కథానాయకుడిగా, ఒక మూవీకి కథానాయకుడిగా, యాజ్ ఏ హీరోగా ముందుకెళ్ళాలని నా అభిప్రాయం. భగవంతుడు కరుణించిన రోజు ఖచ్చితంగా ఆ మంచి ప్లేస్లో నేను ఉంటానని కోరుకుంటున్నాను. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుల్లితెర అంటే టీవీలో అవకాశం కల్పించే దానికోసం మళ్ళీ అదేవిధంగా జబర్దస్త్ ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా రాత్రి స్టార్ అయిన వాళ్ళు జబర్దస్త్ అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు. జబర్దస్త్ అయితే నాకు గతంలో అయినంత పేరు, మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్పిన పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొని సినిమాల్లో కూడా కనిపించాలని తన ఆకాంక్ష ఉందని చెప్పేసి అదిరా ఆనంద్ కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.